హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుమన్. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నరేంద్ర మోదీ గారు 2024లో కూడా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారా? ఒకవేళ అయితే ఇది హైట్రిక్ అని చెప్పొచ్చు. ప్రధానమంత్రిగా సేవలు చేసిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. సో అసలు ఈ నరేంద్ర మోదీ గారు ఎవరు, ఎక్కడ ఉండేవారు, ఏం చేస్తుండేవారు, ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో బిఫోర్ తెలుసుకుపోయే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ పథకాలు ఏదైతే ఉంటుందో సో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అన్నాడు. సో వెయిట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ గో టు వీడియో. అసలు పేరు నరేంద్ర మోదీ దామోదర్ దాస్. సెప్టెంబర్ 17వ తారీఖున వాద్నగర్, బొంబాయి స్టేట్లో జన్మించడం జరిగింది. సో అతను ఎంతో కాలంగా వేచి చేస్తున్న అయోధ్య శ్రీరామ మందిరాన్ని తన ప్రభుత్వంలోనే మందిరాన్ని పూర్తి చేశారని చెప్పి, తన ప్రభుత్వంలోనే అన్ని దేశాలు గౌరవపడేలా మన భారతదేశం మీదనే ఫోకస్ పడేలా చంద్రయాన్ 3 కూడా సక్సెస్ అయిందని చెప్పచ్చు. ఏ రైల్వే స్టేషన్లో తను ఛాయ్ అమ్ముకుంటూ కష్టపడారో అలాంటి రైల్వే స్టేషన్లోనే వందే భారత్ అలాంటి బుల్లెట్ ట్రైన్లు లేక మెట్రో ట్రైన్లను ప్రారంభించారు. స్కూల్ లెవెల్లో అక్కడక్కడ వెళ్తుండగా స్కూల్ నుంచే అతనికి సేవలు చేయడం అన్నా లేకపోతే గురువుల పట్ల చాలా అంటే చాలాగా ఇష్టం ఉండేది. సో అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అతను RSS వ్యవస్థలో వెళ్ళడం జరిగింది అన్నట్టు. అది నచ్చక వాళ్ళ ఇంట్లో చాలా మంది సార్లు కొట్టడం కూడా జరిగింది అన్నట్టు నరేంద్ర మోదీ గారు. సో నువ్వు అలా హెల్ప్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఫ్రీ సర్వీస్ చేయడానికి వెళ్ళకని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా బ్రేక్ చేసేసి సేవలు చేస్తానని చెప్పేసి 24 hours సేవలు చేస్తానని చెప్పేసి RSSలో వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన నరేంద్ర మోదీ గారు మెల్లమెల్లగా లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసేసుకొని, స్కిల్స్ని డెవలప్ చేసుకొని లీడర్షిప్ని వ్యవస్థని ప్రెసిడెంట్గా నిలబడడం జరిగింది. అది చూసిన బీజేపీ 1985లో ఎగ్జాక్ట్లీగా బీజేపీలో అతని లీడర్షిప్ క్వాలిటీని చూసి ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా వారణాసిలో ఎంపీగా నిలబడ్డ 2001లో నిలబడ్డ నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎంగా కూడా సేవలు 1 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా ప్రజలకు సేవలు చేసిన నరేంద్ర మోదీ గారు ఒక్కసారిగా దేశమంతటా తెలిసిపోయేంత కష్టాన్ని ఎదురు చూశారు. అదేంటిదంటే 2014 వెల్లడించిన బీజేపీ ఫలితాల్లో హైట్రిక్ కొట్టడం జరిగింది. 14th ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్మెంట్ అయిన నరేంద్ర మోదీ గారు అక్కడి నుంచి అతని సేవలను అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ని 2014 నుంచి 2024 ఈ మధ్య 2 times ప్రైమ్ మినిస్టర్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. ఏ గవర్నమెంట్ అయినా మూడోసారి గెలవడం చాలా అంటే చాలా అసాధ్యం అని చెప్పచ్చు. కాకపోతే నరేంద్ర మోదీ గారు ఆలోచించే ఆ ఆలోచన, అతని దాగి ఉన్న ప్రధాన కారణాలు, సీక్రెట్స్ ఏంటిదో ఇప్పుడు 3 పాయింట్ల వైజ్గా తెలుసుకుందాము. నరేంద్ర మోదీ గారు స్కూల్ వెళ్ళే అప్పటి నుంచే అతనికి సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయేది. కాకపోతే 2001 బిఫోర్ ఎంపీ కాకముందే అతను ఒక వెరీ కాస్ట్లీ కెమెరా కొనడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి మెల్లమెల్లగా PM అయిన కాడి నుంచి ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూస్తే సోషల్ మీడియాలో టాప్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అదేవిధంగా మెయిన్ కారణాల్లో అదొక కారణం విజయం అని చెప్పచ్చు. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ రాకముందే అతనికి తెలిసిన నాలెడ్జ్ ఏంటిదంటే సోషల్ మీడియాని చాలా అంటే చాలా యూజ్ చేసేసుకున్నారని చెప్పచ్చు. బిఫోర్ ఎలక్షన్ రాకముందే యూట్యూబ్లో వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి అంటే కంటెంట్ క్రియేటర్ నుంచి అందరికీ అవార్డులు వేయడం జరిగింది. అవార్డులు వచ్చిన వారు దాంట్లో 10 లక్షల నుంచి 100 లక్షల వరకు సబ్స్క్రైబర్లు ఉన్న వారికి అయితే చాలా మందికి ఇవ్వడం జరిగింది. అంటే 10 లక్షలు అంటే 1 million నుంచి 10 millions ఉన్న వారు సబ్స్క్రైబర్ వాళ్ళకైతే ఈ అవార్డ్స్ రావడం జరిగింది. సో బీజేపీ అల్గరిథం అదొక మెయిన్ పాయింట్ అని చెప్పచ్చు. సో మన నరేంద్ర మోదీ గారు సోషల్ మీడియాని చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్లో చాలా తక్కువ బడ్జెట్ తోటి హై క్యాంపెయిన్స్లో గెలవబోవచ్చు అని చెప్పొచ్చు. సో అదొక పాయింట్ పెట్టేస్తే మన భారతదేశంలో ఎక్కువగా జనాలు ఉండేది రైతులు. సో రైతులకు బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో మంత్రి కిసాన్ యోజన కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ లోన్స్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ లోన్స్ కావచ్చు, లేకపోతే 1 రేషన్ 1 నేషన్ అలాంటిది స్కీమ్లు కావచ్చు, నిరుపేదం ఉన్న వారికి లోన్స్ శాంక్షన్ చేయడం, ముద్ర లోన్స్ కావచ్చు. అది కాకుండా మనకు హైట్రిక్ ఏంటిదంటే ఏదైతే కోవిడ్ పీరియడ్ ఉందో సో అక్కడ అయితే ఫ్రీ రేషన్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే సబ్సిడీలో సరుకులు ఇవ్వడం కావచ్చు. సో అలాంటి వాటిని గ్రిప్లో పెట్టుకున్న జనాలు మళ్ళీ నరేంద్ర మోదీ కావాలని చెప్పేసి చాలా మంది అయితే కోరుకుంటున్నారు. సో గత ఉన్న ప్రభుత్వాలతో పోలిస్తే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. ఐదర్ ఐటీ కావచ్చు, లేకపోతే
ఫిజికల్గా కూడా కావచ్చు. ఎందుకంటే మనం చిన్న చేసుకుంటే చూడాలంటే చక్కగా రోడ్లు కూడా లేకపోయాయి, లేకపోతే స్ట్రీట్ లైట్ లేక కూడా పోయాయి. ఇప్పుడు డిజిటల్ ఇండియా అని చెప్పేసి, మేడ్ ఇండియా అని చెప్పేసి చాలా అంటే చాలా పథకాలతోటి చాలా డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, రియాలిటీ 100% జెన్యూన్ అని చెప్పొచ్చు. సో ఇన్ని కారణాలు ఉన్న నరేంద్ర మోదీ గారు మూడోసారి ఎందుకు గెలవారు అనే క్వశ్చన్ నాలో కూడా తట్టింది. సో మీలో ఎంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారో, అలాగే నరేంద్ర మోదీ గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్లో మాకు తెలపండి. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.